వెల్కమ్ టు ప్యూర్ బేక్స్. మనం ఈరోజు అందరు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే బ్రౌనీస్ని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రాగి పిండితో చేస్తాం ఈరోజు. సో రాగి పిండి అండి 110 గ్రామ్స్ తీసుకున్నాను నేను రాగి పిండి. సో దాంట్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఆ రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చాక్లెట్ అండి. సో నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది మనం మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్లో కానీ మైక్రోవేవ్లో కానీ మనం మెల్ట్ చేసుకుందాము. 30 సెకండ్స్కి ఒకసారి తీసి మిక్స్ చేసుకొని అప్ టు 1 మినిట్ వరకు మనం మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుందాము. సో నేను ఒకసారి మైక్రోవేవ్లో పెట్టి 30 సెకండ్స్ హీట్ చేస్తాను. చూడండి, 30 సెకండ్స్ పెడితే నాకు కొంచెం ఇంకా లంప్స్లానే ఉంది. ఇట్లా చాక్లెట్ ఇంకా మెల్ట్ అవ్వలేదు. సో ఇంకొక 30 సెకండ్స్ పెడితే మనకి మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూడండి, 1 మినిట్కి మొత్తం మెల్ట్ అయిపోయింది. ఏం లంప్స్ లేకుండా మనం మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా మనం స్లోగా ఇలా తిప్పుతూ మనం మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. అలానే ఉంచేస్తే కింద మెల్ట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. పైన అలానే ఉంటుంది, కింద మెల్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా మనం స్టేర్ చేస్తూ చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఏం లంప్స్ లేకుండా మొత్తం మెల్ట్ అయిపోయింది. సో ఇందులో అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకుంటాం 70 గ్రామ్స్. గట్టిగా అయిపోయింది కదా, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా కొంచెం ఇలానే తిప్పితే అది మెల్ట్ అయిపోయి ప్రాపర్గా మిక్స్ అయిపోతాయి రెండు. చూడండి, రెండు మిక్స్ అయిపోయి సిల్కీగా స్టార్ట్ అయిపోయింది, సిల్కీనెస్. సో రెండు మిక్స్ అయ్యేంత వరకు మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా అయిపోయిందో, షైనీ కూడా వచ్చేసింది. సో ఇలా చేసుకున్నాం కదా, ఇది పక్క పెట్టేసుకుందాం మనము. ఓకే, ఇప్పుడు ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని 2 ఎగ్స్ అండి, వన్ బై 3 కప్ జాగ్రీ పౌడర్. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను షుగర్ ఎక్కడ యాడ్ చేయట్లేదు. పిల్లలు అండ్ పెద్దలు మంచి ఇష్టంగా హెల్తీగా తినేలాగా చేస్తున్నాను నేను. ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. రాగి పిండి కూడా మనం మంచిగా హెల్తీ కదా, సో ఇలా చేసి పెడితే బలం కూడా వస్తుంది. సో మనం ఇప్పుడు ఎగ్స్ అండ్ జాగ్రీని మనం బీట్ చేసుకుందాము. మనం ఎక్కువ బీట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం మన జాగ్రీ పౌడర్ మెల్ట్ అయితే సరిపోతుంది. అండ్ ఎగ్స్ అండ్ జాగ్రీ పౌడర్ రెండు మిక్స్ అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా బీట్ చేసుకున్న ఎగ్ దాంట్లోనే ఒకసారి చూద్దాము. కొంచెం జాగ్రీ పౌడర్ అలానే ఉంది, ఏం కాదు. ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదండి, మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. థిక్గా అయిపోతుంది.
ఇప్పుడు చాక్లెట్ మిక్సర్ని అండ్ ఎగ్ మిక్సర్ని రెండు మిక్స్ చేసుకుందాం కదా. ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేకింగ్ పౌడర్ అండ్ రాగి పిండిని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. రిమైనింగ్ బ్యాటర్ ఫ్లవర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. కొంచెం గట్టిగానే ఉంటుంది. మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలానే స్ప్రెడ్ చేసుకోండి. యాడ్ చేసినా పర్లేదు, చేయకున్నా పర్లేదు. మీకు స్ప్రెడ్ అవ్వట్లేదు అనిపించినప్పుడు మాత్రమే మిల్క్ యాడ్ చేయండి. సో కొంచెం గట్టిగానే ఉంటుంది కన్సిస్టెన్సీ బ్రౌనీస్ది. ఒకసారి బీటర్తో మనం బీట్ చేసుకుందాం. నేను ఇందులో కోకో పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదు అండి, ఎందుకంటే రాగి పిండి కొంచెం డార్క్గానే ఉంటుంది, చాక్లెట్ ఇంకా డార్క్గానే ఉంటుంది. సో మీకు ఇంకా డార్క్గా కావాలంటే మీరు కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 గ్రామ్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో చూడండి ఎంత థిక్గా ఉందో. మీకు కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోండి, లేదంటే మిల్క్ యాడ్ చేసి కూడా చూపిస్తాను నేను మీకు. 1.5 టీ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 2 to 3 స్పూన్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ లూజ్ కూడా అయితే కూడా మనకి బేక్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉండేలాగానే మిల్క్ యాడ్ చేసుకుంటున్నామండి, అంతే. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టిన్లో వేసుకుందాము. సో ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఎడ్జెస్ దాకా వెళ్ళేలాగా ఇలా స్పాచులాతో ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇట్లా ఈవెన్గా స్పాచులాతో అనుకోండి, లేదంటే ఒక దగ్గర హైట్గా ఒక దగ్గర పల్చగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫ్లాట్గా అనుకోండి. స్పాచులాతో ఇలా వచ్చేస్తుంది స్మూత్గా. సో ఎడ్జస్ట్ మాత్రం మనం మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఇగో చూడండి, నాకు ఇక్కడ గ్యాప్ వచ్చేసింది ఇక్కడ. సో దాన్ని కూడా కవర్ చేసేసుకుందాం ఇలా. సో రెడీగా ఉందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 170 degrees 20 to 25 minutes మనం బేక్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యూర్ బేక్స్.